సుందరాకాండ తాత్పర్యము 4వ సర్గ. మహాపరాక్రమశాలి తేజస్వి వానర శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు కామరూపిణి పురశ్రేష్టము అయిన ఆ లంకను జయించాడు. పిదప సింహద్వారం గుండా కాక ప్రాకారం లంఘించి లంకలోకి ప్రవేశించాడు. సుగ్రీవుడికి సంక్షేమం చేకూర్చేవాడైన హనుమంతుడు మొదట ఆ లంకానగర భూభాగం మీద తన ఎడమ పాదాన్ని శత్రువు తల మీద పెట్టినట్లు మోపాడు. బలిష్ఠుడైన హనుమంతుడు రాత్రివేళ ముత్యాలతోనూ పువ్వులతోనూ ప్రకాశిస్తున్న రాజమార్గంలో వెళ్ళాడు. అతడు ఆ విధంగా రాజమార్గాన్ని బట్టి రమ్యమైన లంకానగరంలో తిరుగుసాగాడు. పక్కపక్కమనే నవ్వుల సవ్వడులు, వివిధ వాద్యాల ధ్వనులు అక్కడ వినవస్తూ ఉన్నాయి. ఆ ఇళ్ళు వజ్రాలు పొదిగిన గవాక్షాలతో అలంకరింపబడి ఉన్నాయి. కొన్ని వజ్రాల ఆకారంలోనూ కొన్ని అంకుశాల ఆకృతిలోనూ నిర్మితాలై ఉన్నాయి. ఉన్నతాలైన గృహాలతో నెలకొని ఉన్న లంకానగరం మేఘాలతో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నది. ఆ లంకానగరం తెల్లని మేఘాల వంటి ఉన్నతమైన భవంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కొన్ని గృహాలు పద్మాకారంలోనూ కొన్ని స్వస్తిక ఆకారంలోనూ ఉన్నాయి. కొన్ని గృహాలు వర్ధమాన లక్షణంతో ఒప్పారుతున్నాయి. ఆశ్చర్యం గొల్పేవి మంగళప్రదాలు అయిన ఈ భవంతులు యావత్తు లంకానగరంలో విస్తరించి ఆ నగర శోభను ఇనుమడింపజేస్తున్నాయి. సుగ్రీవ హితకరుడైన రాముని కార్యార్థం సంచరిస్తూ ఉన్న హనుమంతుడు చిత్ర విచిత్ర పుష్పమాలికలతోనూ భూషణాలతోనూ అలంకరింపబడిన ఆ లంకను చూసి ఎంతో ఆనందించాడు. ఒక గృహం నుండి మరొక గృహానికి వెళుతూ నానా ఆకృతులలో ఉన్న భవంతులను చూశాడు. స్వర్గంలోని అప్సరసలలా మదవతులైన స్త్రీలు మంద్ర మధ్యమ తార స్వరాలతో మధురంగా ఆలాపించే గీతాలు కూడా వినవచ్చాయి. గొప్పవారైన రాక్షసుల భవంతులలోని స్త్రీలు నడుస్తున్నప్పుడు జనించే వడ్డాణాల సవ్వడులు, అందెల ధ్వనులు, ఆ స్త్రీలు మేడలపైకి ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు జనించే ధ్వనులు, వీరులు తమ జబ్బలు చెరచడం వల్ల కలిగే ధ్వనులు, సింహనాదాలు హనుమంతుడికి వినవచ్చాయి. రాక్షసుల గృహాలలో జపం చేసేవారి మంత్రాలను హనుమంతుడు విన్నాడు. వేదాచైన నిరతులైన రాక్షసులను చూశాడు. రావణునిపై స్తోత్రపాఠాలు వల్లిస్తూ గర్జిస్తూ ఉన్న రాక్షసులను కూడా అతను చూశాడు. రాజా మార్గాన్ని ఆవరిస్తున్న మహారాక్షస సైన్యాన్ని, నగరం మధ్య ప్రదేశంలో రావణుడు నియమించిన అనేక మంది గూఢచారులను కూడా చూశాడు. లంకానగరంలో నానా రకాల రాక్షసులను హనుమంతుడు చూశాడు. యజ్ఞదీక్షలో ఉన్న వారిని, జటలు దాల్చిన వారిని, బోడితలల వారిని, ఎద్దు చర్మాలు ధరించిన వారిని, ఇతర వస్త్రాలు